తండ్రి దేవా, మీ కరుణ చాలు, మీ ప్రేమ చాలు దేవా, వందనాలు తండ్రి. యేసయ్యా మీకు ఆరాధన, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అవును ప్రియులారా, మనకు దేవుని కృప మనకు చాలు. దేవుని కృప ఉండే ప్రియులారా మనకు జయం ఉంది, మనం ఓటం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మన యేసుక్రీస్తు కృప సత్య సంపూర్ణుడు కాబట్టి మీ అధికమైన కృప కరుణాదయ ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించినాక తప్పకుండా దేవుడు అధికమైన కృప కరుణ జీవగల దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణాన్ని జీవగలిగిన దేవుడు ప్రియులరా తృప్తిపరిచే దేవుడు కాబట్టి ప్రియులారా మనం భయపడ అవసరం లేదనమాట, మనం కృంగిపోవద్దనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం స్థిరంగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా ప్రియులారా ప్రార్థన చేయాలి, నమ్మకంగా బ్రతకాలి. దేవుడు తప్పకుండా అధికమైన కరుణ దేవుడు దయ చూపించినాక దేవునికి స్తోత్రం. ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయ వందనాలు. ప్రార్థన వరంగా ప్రియులారా వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చినాక ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు ప్రీషియస్ గ్రేట్ ప్రోమిస్ అండ్ ప్రీషియస్ ప్రోమిస్ ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, అమూల్యములను అత్యధిక ములను అయిన వాగ్దానం. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు గ్రేట్ ప్రోమిస్ అనుగ్రహించాను, అలాగే ప్రీషియస్ ప్రోమిస్ జీవంగల దేవుడు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు గొప్ప వాగ్దానాలు అనుగ్రహించిన దేవుడు, అమూల్యమైన శ్రేష్టమైన వాగ్దానాలు అనుగ్రహించిన దేవుడు, అది ప్రియులారా తప్పకుండా నెరవేరుస్తాడు. జీవంగల దేవుడు ప్రియులారా వాగ్దానాలు నెరవేర్చినాక యేసునామములో జీవంగల దేవుడు ప్రియులారా తన వాగ్దానాలు యేసునామములో నెరవేర్చినాక దేవుడు వాగ్దానాలు ప్రియులారా నెరవేర్చే దేవుడు కాబట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి ఇప్పుడు దాకా ఎన్నో వాగ్దానాలు జీవంగల దేవుడు నెరవేర్చారు. అది దేవుడు మిగిలిన ప్రతి వాగ్దానాలు నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తాన్ని ప్రణాళికలు జీవగల దేవుడు నెరవేర్చిన ప్రతి ఆడంగాలు యేసునామములో లయమైపోయినది. కాబట్టి ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి పేతురు 1:19 ప్రియులారా మనం చూస్తున్నట్టే అమూల్యమైన రక్తం గురించి రాయబడింది. అమూల్యమైన నిష్కలంగమైన పరిశుద్ధమైన రక్తం చేత దేవుడు ప్రియులారా మనను కొన్నామన్నమాట, సొత్తుగా మార్చామన్నమాట. అమూల్యమైన రక్తం, ప్రీషియస్ ప్రీషియస్ బ్లడ్ అనమాట. పరిశుద్ధమైన పవిత్రమైన అమూల్యమైన రక్తం చేత ప్రియులారా జీవం కలిగిన దేవుడు మనల్ని కొన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మీ విలువ మీరు అర్థం చేసుకోవాలి, ఎంత విలువ కలిగిన వ్యక్తి అని ప్రియులారా దయచేసి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా తన ప్రాణం తన రక్తం కార్చి రక్తం ఇచ్చి ప్రియులారా మనల్ని కొన్నామన్నమాట, మిమ్మల్ని కొన్నామన్నమాట. కాబట్టి మీరు ఎంత విలువ కలిగిన వ్యక్తి అని ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మీరు అర్థం చేసుకోవాలి, లేదు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఎంత విలువ ఇస్తుంది అని ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకొని దేవుని ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. కాబట్టి మనం కొందరు మనుషులు మనకు విలువ ఇవ్వడం లేదని దాని గురించి మనం బాధపడుతున్నారని, కానీ జీవగల దేవుడు ఆకాశం భూమి సముద్రం సరిచిన పరిశుద్ధమైన ప్రేమాపూర్వైన జీవగల దేవుడు ప్రియులారా మనకు గొప్ప విలువ ఇచ్చామన్నమాట, గొప్ప విలువ ఇచ్చాం. దాన్ని బట్టి మనం ఆనందించాలి. కానీ కొందరు మనకు విలువ ఇవ్వలేదని, కొందరు మనల్ని తిరస్కరించేప్పుడు దాన్ని బట్టి మన దుఃఖం నిరాశ బాధతో ఉండాల్సిన అవసరం లేదు. కొందరు మనల్ని పట్టించుకోవడం లేదని పర్లేదు. జీవగల దేవుడు ప్రియులారా మనను చూస్తున్నాం, జీవగల దేవుడు మనల్ని ఎన్నుకున్నాం, దేవుడు మనల్ని పిలిచాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం, దేవుడు మనల్ని ప్రేమించాం. అది చాలు మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రేమలో మనం ఆనందించాలి. దేవుని ప్రేమ మన హృదయాన్ని తృప్తిపరుస్తాయి అన్నమాట, దేవుని ప్రేమ ప్రియులారా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, భూమిలో బ్రదర్లో కొందరు మనల్ని తిరస్కరిస్తారు, కొందరు అంగీకరిస్తారు. రెండు విధమైన ప్రజలు మనం చూడవచ్చు. కాబట్టి మీరు ఏ విధమైన పరిస్థితులు మీరు వెళుతున్నారని, కొందరు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారేమో, కొందరు మిమ్మల్ని అంగీకరిస్తున్నారేమో, అది కొందరు మిమ్మల్ని అంగీకరించడం లేదని అనగానే దేవుని కుమార్తెగా ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవగల దేవుడు మనల్ని ప్రాణం కంటే ఎక్కువ జీవగల దేవుడు ప్రేమించాం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు
తన పరిశుద్ధ రక్తం నా కొరకు మీ కొరకు కార్చం. అమూల్యమైన రక్తం చేత ప్రియుల దేవుడు మనల్ని కొన్నామన్నమాట. కాబట్టి మీరు ఎంత విలువ ఉంది అది ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి. దేవునికి స్తోత్రం, థ్యాంక్స్ చెప్పాలి. అమూల్యమైన రక్తం మన కొరకు కార్చిన ఆ జీవగల దేవును ప్రియులారా మనం స్తుతించాలి. అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం చేత కొనబడిన వారుగా మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అలాగే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 2:6 ప్రియులారా మనం చూసినట్లయితే అమూల్యమునగు మూలరాతిని సియోన్లో స్థాపించున్నాను. మన జీవగల దేవుడు చాలా గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి అమూల్యమైన మూలరాతిని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రియులారా. సియోన్లో జీవగల దేవుడు స్థాపించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు కూడా జీవగల దేవుడు కంటే ఇంకా గొప్ప విలువ కలిగితే ఏమీ లేదనమాట. కాబట్టి అమూల రాతిను సియోన్లో స్థాపించున్నాను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, అంటే యేసుక్రీస్తులో ఎవరైతే నమ్ముతున్నారో ఆశ్రయిస్తున్నారో వారు ఏమాత్రం సిగ్గుపడలేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తులో ఆశ్రయిస్తున్నాం, ఆధారపడుతున్నాం ప్రియులారా, మనం సిగ్గుపడలేదన్నమాట. అంటే దానికి అర్థం జీవగల దేవుడు ఖచ్చితంగా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు, మన చేయి విడవలేదన్నమాట. అంటే మనల్ని మర్చిపోలేదు, మనను వదలలేదన్నమాట. నేను ఏమాత్రం విడువను, ఎన్నులను ఎడబాయను. కాబట్టి అమూల రాతిను ప్రియులారా, అమూల్యమునగు ఆ మూల రాతిని, అమూల్యమునగు అంటే ప్రీసియస్ స్టోన్, కార్నర్ స్టోన్ పురువైన యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు నుండి ప్రియులారా మనం చూసలేదు కొందరు తిరస్కరించామన్నమాట. హీ వాస్ రిజెక్టెడ్ బై పీపుల్ అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. బట్ హీ వాస్ చూసెన్ బై గాడ్ ఫర్ గ్రేట్ హోనర్. కాబట్టి కొందరు మనుషులను యేసుక్రీస్తును తిరస్కరించాం, కానీ జీవగల దేవుడు అదే యేసుక్రీస్తును దేవుడు యాక్సెప్ట్ చేశాం, దేవుడు ఎన్నుకున్నామన్నమాట. దేవుడు అమూల్యమైన మూల రాయిగా సియోన్లో నాట్యామన్నమాట, సియోన్లో స్థాపించాం. అదే ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో, మీ గుండెలో లేదంటే మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తును బాకిందైన పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు నాటేయమన్నమాట. లేదు కాబట్టి సువార్తను రక్షణ పొందిన మన ఆత్మలో యేసుక్రీస్తు నాటబడామన్నమాట. దేవునికి స్తోత్రం. శివుని ఉండే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం చేత కొనబడిన, కడగబడిన, విలువ కలిగిన పిల్ల కుమార్తె లేదంటే విలువ కలిగిన జీవగల దేవుని ఒక సంఘం అన్నమాట. దేవుగల దేవుని ఒక సంఘం. అది ఎవరు ప్రియులారా? అది మనమే. దేవుని దర్శనం పొందిన, సువార్త దర్శనం పొందిన దేవుని బిడ్డలు అన్నమాట, దేవుని పిల్లలం అన్నమాట. కాబట్టి అది ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ వలన అది కనెక్ట్ ఉన్నామన్నమాట. బైబిల్లో రాయబడి యేసుక్రీస్తు ఒక శరీరం అన్నమాట. సంఘం అంటే పిల్ల కుమార్తె అంటే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ఒక శరీరం. అది ప్రియులారా మనం చూస్తుంటే పరిశుద్ధాత్మ వలన భూమి అంతా కూడా అది విస్తరింపబడి ఉంది అనమాట. పరిశుద్ధాత్మ వలన భూమి అంతా కూడా ఉంది. మన రాష్ట్రంలో మాత్రం కాదు, మన దేశంలో మాత్రం కాదు, దేశంలో మాత్రం కాదు, భూమి అంతా కూడా ప్రియులారా దేవుని బిడ్డలు ఉన్నామన్నమాట. దేవుడు బిడ్డలు ఉంది కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకుంది. కాబట్టి మన గోడ్స్ ఫ్యామిలీలో వచ్చాం. కాబట్టి యేసుక్రీస్తు ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీ కాదు. కాబట్టి మనం చాలా సారి అనుకున్నాము, నా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అని మీ మనసులో అనుకున్నారని. దాన్ని మనం తీసివేయాలి, మనసు నుండి దాన్ని తీసివేయాలి. మనం గోడ్స్ ఫ్యామిలీలో ఉన్నాం, యేసుక్రీస్తు ఫ్యామిలీలో ఉన్నాం, రోయల్ ఫ్యామిలీలో ఉన్నామంటే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. యేసుక్రీస్తు తండ్రి ఉన్నాం, జీవగల దేవుడు మనం కాపులు ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు నా సహోదరులు మన రాష్ట్రంలో మాత్రం కాదు, మన దేశంలో మాత్రం కాదు, దేశంలో కూడా విస్తరింపబడి ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా బిగ్ ఫ్యామిలీ అనమాట, పెద్ద ఫ్యామిలీ అనమాట, రోయల్ ఫ్యామిలీ. అది కూడా పరిశుద్ధమైన ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుని మనం స్తుతిస్తాం, దేవుని మనం ఆరాధిస్తాం. కాబట్టి ఎవరు బాధపడవద్దు అనమాట. ఆమేన్ హల్లెలూయా. నాకు అంటే తక్కువ మంది అని ఎవరైనా బాధపడాల్సిన లేదు. హల్లెలూయా. కాబట్టి మనకు అనేకులు ఉన్నామన్నమాట, అనేకులు ప్రియులారా ఉన్నాం. దేవుడు ఉన్నాడు. ఇక దేవుని చెందిన వారందరూ మనవారం అనమాట.
దేవుడు ఉన్నాడు, జీవం కలిగిన దేవునికి చెందిన వారందరూ మనవారే. సోదరం హల్లెలూయా. కాబట్టి మనవారే, క్రిస్తు వారుగా ఉన్నవారు. మనం క్రిస్తు వారం, క్రిస్తుకు చెందిన వారు అందరూ మనకు పరిశుద్ధాత్మ వలన వారితో మనకు రిలేషన్, దేవుని ప్రేమ వలన వారితో మనకు రిలేషన్షిప్ ఉంది అనమాట. ఇన్ క్రైస్ట్ మనకు రిలేషన్షిప్ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మన రాష్ట్రం, మన దేశం అలాంటి బౌండరీస్ తాండి మనకు రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ వలన మనం మెయింటైన్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అది నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని ఒక చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే మూలరాతిని, అమూల్యమునగు మూలరాతిను సీయోనులో జీవం కలిగిన దేవుడు స్థాపించాం. అంటే యేసుక్రీస్తును తండ్రైన దేవుడు పురిలారా మనం ఆత్మలో జీవం కలిగిన దేవుడు స్థాపించామన్నమాట. మనలో నాటేశారు. సోదరు కాబట్టి ఎవరు బైబిల్లో రాయబడింది, తండ్రి నాటినది ఎవరుగా పీకి వేయలేదన్నమాట. తండ్రి నాటామన్నమాట. కాబట్టి సాతానికి అది సాధ్యం లేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూడవచ్చు, సాతాను వచ్చి కొందరి హృదయం నుండి వాక్యం ఎత్తుకొని పోయినట్టు పరిశుద్ధ గ్రంథంలో నేర్పిస్తుంది. కానీ వాక్యం జీవము ఆత్మ అలాగా మార్చబడిన వారు హృదయం నుండి వాక్యం తీసుకోవడానికి సాతానికి వీల్లేదు. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, కృపా సత్య సంభూర్ణుడైన వాక్యమైన జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మలైన తండ్రి దేవుడు ప్రియులారా మనం ఆత్మలో నట్టేశారు. కాబట్టి మన ఆత్మ క్రీస్తు ఒకటే ఉన్నాం అనమాట, రెండుగా లేదనమాట. కాబట్టి క్రీస్తు మనం రెండుగా మనం చూస్తున్నారేమో, అలాగే చూస్తున్నామంటే ఫెయిల్ అయిపోతాయి. చాలా ఏరియాలో అపజయం జరుగుతాయి అనమాట. కానీ క్రీస్తు నేను ఒకటే అని ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం గ్రహించుకొని ఎవరైతే బ్రతుకుతారో వారికి జయం వస్తాయి అనమాట. జయం వస్తాయి. క్రీస్తువుని ఆశీర్వాదం వారే అనుభవిస్తారు. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, నేను క్రీస్తు రెండు కాదు ఒకటి అని ఇప్పుడు ఇలా మనం నమ్మాలి అనమాట. మన ఆత్మలో అది జరిగింది, తండ్రిని దేవుడు చేశారు. అందుకొరకు 1 కొరింథీయులు 6వ అధ్యాయం 17వ వచనంలో మాట ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనంలో న్యూ క్రియేషన్, నూతన సృష్టి అనే వాక్యం మనం చూడవచ్చు. కాబట్టి మన ఆత్మలో జరిగిపోయింది అనమాట. సువార్తకు రక్షణ పొందిన మన ఆత్మలో క్రీస్తు మనం ఒకటే మార్చబడామన్నమాట. రెండుగా వేరు చేయడం వీరు లేదనమాట. దేవునికి స్తోత్రం. సాధి కాదు, ఎవరికి సాధి కాదు. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. ఇంకా ప్రియులారా మనం చూసినదే 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా మనం చూసినట్టే ఇక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. దేవునికి స్తోత్రం. మన యేసుక్రీస్తును నమ్ముతున్నాం. యేసుక్రీస్తు కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టామని, సమాధి నుండి తెలియలేచామని మనం నమ్ముతున్నాం. యేసుక్రీస్తును మనం అంగీకరించాం, యేసుక్రీస్తును మనం స్వీకరించాం. కాబట్టి మనకు యేసుక్రీస్తు అమూల్యమైన వాడనమాట. విశ్వసిస్తున్న మనకు యేసుక్రీస్తు అంటే ప్రీషియస్ అనమాట. చాలా చాలా ప్రీషియస్ మనకు. హల్లెలూయా. అమూల్యమైన వాడు అని రాయబడింది. ఆయన అమూల్యమైన వాడు. కాబట్టి అమూల్యమైన వాడు యేసుక్రీస్తు కూడా చాలా అమూల్యమైన ప్రీషియస్ అనమాట. ఇప్పుడు ఆ ప్రీషియస్ గొప్ప దేవుడు మనల్ని కూడా ప్రీషియస్ గా తన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కూడా మార్చేస్తే దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలారా మనం ఇంకా విలువ లేని వారని మనం చెప్పడానికి వీల్లేదు. ఒకప్పుడు మన విలువ లేని వారు ఉన్నారని, ఇక్కడ పాపములు పడి సాతాను చేతులు ఉన్నప్పుడు, లోక జ్ఞానములో నేత్రాశ, శరీరాశ, జీవపడంబంతో మనం పడిపోయిన స్థాయిలో ఉన్నప్పుడు విలువ లేని పరిస్థితులు ఉన్నాం. కానీ విలువ కలిగిన దేవుడు తన పరిశుద్ధమైన విలువగా రక్తం ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చేశారు. కాబట్టి ఇంకా మనం విలువ లేదు అని ఎలాగ చెప్పగలం? పట్ల పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు మనల్ని అభిషేకించి ఆత్మతో నిండి మనం క్రీస్తువును కలిగి ఉన్నాం. అభిషక్తులైన క్రీస్తువును కలిగి ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు మనం ఏకంగా ఉన్నాం. ఇంకా నేను విలువ లేదు అని మనం ఎలాగ చెప్పగలం? అంటే మనం విలువ లేదు అని మనం ఇప్పుడు కూడా చెప్తున్నామంటే క్రీస్తుని మనం సపరేట్ గా మనం చూస్తున్నట్టే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తువుని మనం వేరుగా చూడడానికి వీలు లేదు. సువార్తకు రక్షణ పొందని మనం క్రీస్తు ఒకటే అనమాట, రెండు లేదనమాట, రెండుగా లేదు. కాబట్టి మీరు ఏది నమ్ముతారమ్మా? మీరు క్రీస్తు ఐక్యత కలిగి ఉన్నాం, సమాధానం కలిగి ఉన్నాం, ఏకంగా ఉన్నామని నమ్ముతారా? లేదంటే మీరు క్రీస్తు రెండుగా ఇప్పుడు కూడా ఉన్నామంటే మీరు రక్షణ పొందలేనట్టే. సువార్త ఇంకా మీరు విని రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. ఇప్పుడు ఇలా రక్షణ పొందలేని వారు రక్షణ పొందాలి. రక్షణ పొందని వారు క్రీస్తు, మనం రక్షణ పొందిన వారు క్రీస్తుతో ఆమె ఒక్కటిగా మార్చబడామన్నమాట.
ఆత్మలో అది మార్చబడి జరిగింది అనమాట. దేవుడు అది చేసేసామన్నమాట. ఇది ప్రియులారా మనం నమ్మాలి, ఇది సత్యం అనమాట, ఇది నమ్మాలి అనమాట. ఇప్పుడు మన మనసులో రెండుగా ఉన్న ఆలోచన తీసివేయాలి. నేను గురుసు దూరంగా ఉన్నాము, నేను యేసయ్య రెండుగా ఉన్నాం, ఇలాంటి ఉన్న ఆలోచన మనం తీసివేయాలన్నమాట. కాబట్టి మనం వాక్యం గ్రహించుకోవాలి. కాబట్టి రెండుగా లేదు, ఒకటే ఉన్నామన్నమాట. దేవుడు అది చేసేసాం. అందుకొరకే ప్రియులారా మనం యేసుక్రీస్తు ఒక శరీరంగా మార్చబడామన్నమాట. యేసుక్రీస్తు ఏమో మన శిరస్సు, యేసుక్రీస్తు మన శిరస్సు, మనం ఏమో యేసుక్రీస్తు శరీరం. కాబట్టి ప్రతి ఒక్క క్రిస్తునందు మన సహోదరులు కూడా మన అందరం చూస్తున్నట్టే ఒక్కొక్క అవయవాలు అనమాట. క్రిస్తు ఒక శరీరంలో మన అందరం అవయవాలు, ప్రతి అవయవాలు కావాలి. బలహీనమైన అవయవాలు కూడా కావాలి, బలం కలిగిన అవయవాలు కూడా కావాలి. కాబట్టి క్రిస్తునందు తోటి సహోదరును మనం తృణీకరించడానికి వీల్లేదనమాట. ఎందుకంటే వారి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వాళ్ళని కొత్తగా జన్మించి దేవుని కుటుంబంలో వచ్చిన కాబట్టి వారిని మనం అంగీకరించాలన్నమాట. యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్టు మనం కూడా అంగీకరించాలి. ఇప్పుడు మన మనస్సు కొందరిని యాక్సెప్ట్ చేయడం లేదేమో, ఎందుకంటే వారికి డబ్బు చేతిలో సమృద్ధి లేదేమో, వారికి అందం లేదేమో, వారికి కొన్ని విషయంలో కొన్ని వీళ్ళ స్టాండర్డ్ ప్రకారం కొన్ని పొదువులు ఉండవచ్చారు, కొన్ని బలహీనతలు ఉండవచ్చు. కానీ మనం అంగీకరించాలి. ఎందుకంటే వారు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన కాబట్టి మనం వారిని కూడా అంగీకరించే మనసు జీవంగల దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే రెండో పేతురు ప్రియులారా మనం చూస్తున్నట్టే మొదటి అధ్యాయము మొదటి వదనములో ప్రియులారా మనం చూస్తున్నట్టే అమూల్యమైన గొప్ప యేసుక్రీస్తును నమ్మిన ప్రియులారా మన గురించి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి, చూడండి మన విశ్వాసం కూడా ఇప్పుడు అమూల్యమైన విశ్వాసం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అమూల్యమైన గొప్ప క్రిస్తువుని మనం నమ్మిన కాబట్టి మనం కూడా విలువ కలిగిన వ్యక్తులుగా మార్చబడాం. అది మాత్రం కాకుండా మన విశ్వాసం కూడా ప్రీషియస్ అనమాట. ప్రీషియస్, హల్లెలూయా. బైబిల్ గ్రంథం మనకు అదే నేర్పిస్తుంది. హల్లెలూయా, చాలా ప్రీషియస్ అనమాట. అమూల్యమైన విశ్వాసము గలవారికి రాస్తున్నాను అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం అమూల్యమైన విశ్వాసం పొందిన దేవుడు మనకు అనుగ్రహించే ప్రియులారా మనం దేవుని ప్రియులారా మనం సుధిస్తాం. అది కూడా మనం చూస్తున్నట్టు అమూల్యమైన రక్తం చేత అనమాట కొనబడి అమూల్యమైన విశ్వాసం కూడా అమూల్యమైన క్రిస్తువును తండ్రి దేవుడు మన నాటి మనకు కూడా గొప్ప విలువ దేవుడు జీవం కలిగిన దేవుడు తీసుకొని వచ్చారు. ఇంకా విలువ తీసుకొని వస్తాడని కాదు, ఆల్రెడీ తీసుకొని వచ్చేసామన్నమాట. ఆల్రెడీ ప్రియులారా తీసుకొని వచ్చిన కాబట్టి ఆ దేవుని ప్రియులారా మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం యేసుక్రీస్తును ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి. మన కొరకు కలువరి శిలువలో ఆ అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం కార్చే మనను కొన్న క్రిస్తువును మనం మర్చిపోవద్దు అనమాట. మర్చిపోవద్దు, మనం జ్ఞాపకం చేయాలి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉంది, ఇవి ఎవరికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. కాబట్టి దూరదృష్టి కలిగిన వారు ఉండాలి, గుడ్డివారుగా మనం ఉండవద్దు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి ప్రియులారా? ఇవి ఎవరికి లేకపోయిన వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, అంటే పూర్వ కాలములో గతకాలములో దేవుడు మన ఎన్నో పాపాలు క్షమించాం. యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టే, అంటే అది మర్చిపోవద్దు అనమాట. మర్చిపోవద్దు. పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, చూడండి కొందరు మర్చిపోతున్నాయి కానీ మనం మాత్రం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన పాపాలు క్షమించాం. ఈ విషయం మర్చిపోవద్దు అంటే దానికి అర్థం కొందరు మర్చిపోయింది కానీ మనం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టామనే విషయం మన అనుదినం జ్ఞాపకం చేసుకోవాలి. సాధ్యమైనంత మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా ప్రియులారా మనం అది జ్ఞాపకం చేసిన వారు ఉండే మన ఆత్మ కళలుగా తెరబడుతుంది అనమాట, ఎక్కువ విప్పబడుతుంది. దూరదృష్టి వస్తుంది అనమాట. దూరదృష్టి వస్తుంది అంటే మనం కన్నులు నిత్య రాజ్యంతో కనెక్ట్ అవుతాయి అనమాట. యేసుక్రీస్తు 2వ రాకడతో కనెక్ట్ అవుతుంది. నూతన ఆకాశం, నూతన భూమితో కనెక్ట్ అవుతాయి అనమాట. నూతన జెరూసలేంతో మనం కనెక్ట్ అవుతాయి. మనం హృదయం, హల్లెలూయా, మన కోరికలు అందు కూడా ప్రియులారా మనం చూస్తుంటే యేసుక్రీస్తు 2వ రాకడలు నేను కూడా ఎత్తపడాలి దానితో కనెక్ట్ అవుతాయి అనమాట. యేసుక్రీస్తు మరణం మనం మర్చిపోకుండా మన దినం ధ్యానించే వారిగా ఉంటే అదే ప్రియులారా రక్తం, ఆ నిత్య దేబందైన నిత్య రక్షకుడైన యేసుక్రీస్తు గురించి మనం గ్రహించిన కొలది నిత్య రాజ్యంతో
ప్రియులారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడిన గుంబెలో సమృద్ధిగా మనం యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడిన గుంబెలో ఉండే వ్యక్తిగా మనం మార్చబడతాయి అన్నమాట. కాబట్టి శిలువ మరణం ప్రియులారా మనం ధ్యానించాలి. కలువల శిలువలో అమూల్యమైన పరిశుద్ధ రక్తం దేవుడు కార్చాం. ఆ ప్రేమ మనం ధ్యానించాలి అన్నమాట. ప్రేమ ధ్యానించాలి. మనమేమో ఎవరు నన్ను ప్రేమించడం లేదు అని మనం ధ్యానిస్తున్నారేమో. అలాంటి 4 రోజులను ప్రియులారా మనం తీసి పడేయాలన్నమాట. అలాగే మనం అది అవసరం లేదు. మనకు అవసరమైనది యేసుక్రీస్తు అన్నమాట. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రేమ చూపాలి. అది ప్రియులారా మనం ధ్యానించాలి. కాబట్టి ఎవరో కొందరు ప్రేమ చూపలేదండి, అదే మనం జ్ఞాపకం చేసుకుని ఎందుకు మనం ప్రియులారా బాధపడి ఏడ్చుకొని ఎందుకు ఉండాలి? అవసరం లేదు. మనం ఆమె జీవగల దేవుని కంటే గొప్ప వాడు ఎవరు లేదనమాట. గొప్పది ఏమి లేదు. కాబట్టి జీవగల దేవుడు మనం ప్రేమించాం. కాబట్టి దానిలో మన హృదయం తృప్తిగా ఉండాలి. హల్లెలూయా. అది ఆ ప్రేమ మన హృదయాన్ని తృప్తి పరుస్తుంది అనమాట. మన ప్రేమ, ఆ దేవుని ప్రేమ మన హృదయానికి ఓదార్పిస్తుంది, సమాధానం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం జీవగల దేవుడు గొప్పవాడు, గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ఆ ప్రేమ మనం ధ్యానించాలి, అనుదినం ధ్యానించాలి. ఆ నిత్య నిబంధన ప్రియులారా, నిత్య నిబంధన మనం ధ్యానించాలి అనమాట. అదే ప్రభు బంధ ప్రియులారా, ఇది మనం ధ్యానించాలి, జ్ఞాపకం చేయాలి. ప్రభు చేసిన ఆ త్యాగం, శ్రమ అనుభవించాం, నా కొరకు మనకు బదులుగా మరణించాం, మనల్ని మరణం నుండి రక్షించాలి. ఆ ప్రేమ మనం ధ్యానించాలి. ఇప్పుడు ఎవరు నాకు సహాయం చేయడం లేదు అని అది ధ్యానించడం వద్దని ధ్యానించవద్దు. ధ్యానించడం అంటే మన బాధ వస్తాయి. ఇప్పుడు ప్రభు జీవగల దేవుడు మనకు అండగా ఉన్నాం, పక్షంగా ఉన్నాం, సహాయం చేస్తాడు. జీవగల దేవుడే వచ్చి నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు సహాయం దొరుకుతుంది అన్నమాట. సహాయం దొరుకుతుంది, మనకు తెలిసినా పోయినా కానీ సహాయం మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా మనం దేవుని ధ్యానిస్తాం. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం మనం ధ్యానించాలి. యేసుక్రీస్తును ధ్యానించాలి అన్నమాట. మర్చిపోవద్దన్నమాట. కాబట్టి మర్చిపోకుండా మనం ధ్యానించే వారి గుండె ఏమవుతుంది, మన ఆత్మకణులు ఎక్కువ తరబడతాయి, దీర్ఘదృష్టి వస్తాయి అన్నమాట. అంటే దీర్ఘదృష్టి అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం కన్నులు ఈ భూమి మీద మాత్రం ఉండలేదన్నమాట. మన కన్నులు ఇప్పుడు భూమి మీద ఉన్న ఆశీర్వాదాల మీద మాత్రం ఉండవచ్చు, తప్పని కాదు. కానీ మన కన్నులు ఇంకా చూస్తాయి అన్నమాట. ఇది అబ్రహాం చూసినట్టు, ఇస్సాకు చూసినట్టు, యాకోబు చూసినట్టు మన కన్నులు దీర్ఘదృష్టి వస్తాయి అన్నమాట. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు దీవించే భూ సంబంధమైన గొప్ప దీవెనలతో వారిని అనుగ్రహించాం. వెండి బంగారాలు, గొర్రెలు అంతా కూడా మనం చూసినట్లయితే గొప్ప దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలతో అబ్రహామును, ఇస్సాకును, యాకోబుని జీవగల దేవుడు దీవించాడు. అప్పుడు ఇచ్చిన దేవుడు దీవించాడు. కానీ వారి కన్నులు మాత్రం దాని మీద లేదనమాట. అంటే దానికి అర్థం వారు ఇంకా ఎక్కువ వారు జీవగల దేవుని చూస్తున్నామని, దేవుని మాటలు వారు ధ్యానిస్తున్నామని. కాబట్టి వారి కన్నులు భూ సంబంధమైన దానికంటే ఎక్కువ చూస్తున్నామన్నమాట. ఇప్పుడు మనం అలాగ ఉండాలి. భూ సంబంధమైన విషయాలు మనం ఎక్కువ చూస్తున్న వ్యక్తులుగా ఉంటే వారే ప్రియులారా మనం చూస్తున్నదే దాని కొరకు గొడవలు కానీ అక్రమాలు జరగడానికి ప్రాముఖ్యమైన విషయం అదనమాట. కారణం అదనమాట. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అదే గొప్పదని అనుకొని దాని కొరకు కొట్లాడుతున్న వారిని ప్రియులారా మనం చూడవచ్చు. కానీ మనం నిత్యరాజ్యం గురించిన ప్రదేశం మనకు వచ్చినప్పుడు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు వద్దని కాదు, అది అనుభవించుకొని దేవుని స్తుతించాలి. మన పరదేశం యాత్రికులు అనుభవించాలి, స్తుతించాలి. కానీ దాని కొరకు గొడవ చేయవద్దనమాట. భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు తోటి వ్యక్తిను రహస్యంగా కానీ కుట్రపూర్వక కానీ వారిను చంపవద్దనమాట, వారు నాశనం చేయవద్దనమాట. వారికి వ్యతిరేకంగా వారిని ఏ విధమైన సరే పడేసుకోవాలి, తర్వాత అది పొందాలి. అలాంటి ఆలోచన నుండి యేసుమలు బయటపడినాక అలాంటి ప్లాన్ ప్రియులారా మనం చేయవద్దు. ఇక్కడ జీవగల దేవుడు చూస్తున్నాం అనమాట. అది పాపంగా మార్చబడుతుంది. దానివల్ల మనకు లాభం కాదు, పెద్ద నష్టం జరుగుతుంది అనమాట. నష్టమే జరుగుతుంది. ఎవరైతే అక్రమం చేసుకునే ప్రియులారా అక్రమ సంబంధాలు కానీ అక్రమంగా ప్రియులారా సొత్తు కానీ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి నష్టమే జరుగుతుంది, లాభం కాదు. లాభం అని వారు అనుకున్నారేమో, కానీ ప్రియులారా పెద్ద నష్టం జరుగుతుంది. అదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, వారు యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తపడలేదన్నమాట. కానీ పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారు, మీరు సమాధానంగా నీతిగా వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారు ప్రభు రెండవ రాకడలో వారు ఎత్తపడతాయి. కాబట్టి మనం ఎత్తపడిన భూమిలో ఉండాలన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం అబ్రహాం
ఇప్పుడు దానికి ఒక మాదిరి అనమాట అబ్రహాం. పాత నిబంధనలో మనం చూడవచ్చు. లోతు, అబ్రహాం వారు దాసుల మధ్యలో చిన్న సమస్య వచ్చింది, చిన్న గొడవ వచ్చింది, ఇష్యూ వచ్చింది. కాబట్టి అబ్రహాం చెప్తారు, నువ్వు కుడివైపు అయితే నేను ఎడమవైపు వెళ్ళిపోను, నువ్వు ఎడమవైపు అయితే నేను కుడివైపు వెళ్ళిపోతా. అబ్రహాం గొడవ చేయడం లేదు. అబ్రహాంకు తెలుసు, పిలిచిన దేవుడు నన్ను దీవిస్తాడు అంతే. దేవుడే నా ఆశీర్వాదం, దేవుడే నా సొత్తు. హల్లెలూయా. అంటే ఆస్తిపాస్తులు కంటే జీవమున్న దేవుడు అబ్రహాం ప్రేమించామన్నమాట. సోదరం, ఆ కృపాదేవుడు అనుగ్రహించిన ఆస్తిపాస్తుల కంటే అబ్రహాము ఇంకా తన సొంత కుమారుని కంటే ఎక్కువ అబ్రహాం ప్రియులారా మనం చూసినట్టే జీవగణ దేవుడిని ఎక్కువ ప్రేమించారు. ఎంత గొప్ప విషయం, మామూలు విషయం కాదు. హల్లెలూయా. కాబట్టి మన మనసులో విలువ కలిగినది ఏదైనా. కాబట్టి ప్రియులారా మనం జీవగణ దేవుడు కోరుతుంది, మన ప్రేమ కోరుతుంది అనమాట. మన ప్రేమ ప్రియుల జీవగణ దేవుడు కోరుతుంది. ఫస్ట్ ప్రయారిటీ మన జీవగణ దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. క్రిస్తు కూడా ప్రియులారా మనం తండ్రి కూడా మనం చూసినట్లయితే శ్రేష్టమైనది మనకి ఇచ్చేస్తాం కదా. తండ్రి కూడా తన విలువ కలిగిన అమూల్యమైన తన ప్రియ కుమార్ని మన కొరకు ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం కూడా శ్రేష్టమైన ప్రియులారా మనం హృదయాన్ని, మన సమయాన్ని మనం ఇవ్వాలి. మనల్ని మనం ఇవ్వాలి. మన సొత్తు కాదు కానీ ఆస్తిపాస్తులు కాదు ఫస్ట్ దేవుడు కోరేది. ఫస్ట్ ప్రియులారా మనం గుండె అనమాట. మనల్ని దేవుడు కోరుతున్నాం అనమాట. మనల్ని ప్రియులారా మనం ఇవ్వాలి. ఇవ్వలేని వారు ఇవ్వాలి. ఫ్రీ విల్ ఉంది అనమాట. మీ ఇష్టం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మీ చేతిలో ఉంది. ఎవరు బలవంతం చేయలేదు. కొందరు చెప్తారేమో బలవంతం చేస్తారని. ఎవరు ఈ విషయంలో బలవంతం చేయలేదు, ఎందుకంటే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చారనమాట. ఇప్పుడు మన ఇష్టం, హల్లెలూయా, మన ఇష్టం చేయడానికి మనకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రాష్ట్రంలో మన దేశంలో హక్కు ఉన్నవాటి స్తోత్రం. కాబట్టి మన ఇష్టం. హల్లెలూయా. హృదయం క్రిస్తుకు ఇవ్వాలా వద్దని మన చేతిలో ఉంది. కాబట్టి మనం ధైర్యంతో ఇవ్వచ్చు. దానిని అడ్డుపడడానికి ఎవరికి వీల్లేదనమాట. మీరు ఫ్రీ విల్ మీరు యూజ్ చేయడానికి మీకు స్వేచ్ఛ ఉంది, కానీ దాన్ని ఎవరు అడ్డుపడలేదు. బలవంతంగా మీరు అలాగే చేయవద్దని ఎవరు చెప్పడానికి వీలేదు. ఫ్రీ విల్ మీరు వాడుకోవచ్చు, తప్పు కాదు. కానీ మంచి కొరకు వాడుకోవాలి. మంచి కొరకు వాడుకోవడం మంచిది. సమాధానకరతైన, ప్రేమపూర్ణైన, పరిశుద్ధులైన, జీవం కలిగిన దేవుని కొరకు హృదయం సమర్పించుకొని ఉండే ప్రియులారా సాతాను సంబంధమైన ఈవిల్ స్పిరిట్, దురాత్మ, చీకటి శక్తి నుండి జీవగల దేవుడు తప్పకుండా విడిపిస్తాడు ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన ప్రాణ మరణం ద్వారా సాతాన్ని ఊడించామన్నమాట. ఇప్పుడు సాతాన్ని ప్రియులారా తంత్రాలను చేర్చుకొని బ్రతకాలంటే తప్పకుండా ప్రియులారా పరిశుద్ధమైన క్రిస్తువును మన గుండెలో నాటుకోవాలి. వేరే షార్ట్కట్ లేదనమాట. కానీ ఫ్రీ విల్ ఉంది, మన ఇష్టం అనమాట. మన ఇష్టం అంటే ఫ్రీ విల్ దేవుడు ఇచ్చా ప్రార్థన చేసుకొని ఇష్టం. క్రిస్తువుకు హృదయం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ తప్పకుండా చేయాలని ఎవరు చెప్పలేదన్నమాట. ఎందుకంటే బెనిఫిట్ మీకనమాట, బెనిఫిట్ మనకనమాట. ఎవరైతే క్రిస్తువుకు హృదయం అనుగ్రహిస్తారో వారికే బెనిఫిట్. బైబిల్ రాయబడింది, వారిని దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో క్రిస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన వ్యక్తిగా మార్చబడుతుంది, అభిషేకం కలిగిన వ్యక్తిగా మార్చబడుతుంది, ఇంకా దేవుని కృప కలిగిన వ్యక్తిగా మార్చబడుతుంది, దేవుని కరుణలోనికి వస్తుంది, దేవుని దయలోనికి వస్తాయి అనమాట. కాబట్టి క్రిస్తు కొరకు హృదయం ఇవ్వడం ప్రియులారా చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం చిన్న చిన్న ఆశీర్వాదాల కొరకు వేసి గొడవ చేయవద్దు అనమాట. ఆర్గ్యుమెంట్స్ చేయవద్దు. దాని వలన మనం ఉన్న కృప కూడా లేకుండా చేయవద్దు అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవజ్ఞానం కలిగి ప్రియులారా మనం బ్రతకాలి. క్షమించుకొని మనం బ్రతకాలి, సహించుకొని మనం బ్రతకాలి. అబ్రహాం మనం చూసినట్లయితే లోతు యోర్దాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా అబ్రహాము వెళ్ళామన్నమాట. కాబట్టి అబ్రహాము సెకండ్ చాయిస్ ఎన్నుకున్నాం. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే భూ సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో సెకండ్ చాయిస్ ఎన్నుకున్నాం అనమాట. నీ ఫస్ట్ ఏదైతే తీసుకో. కానీ అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాం అనమాట. ఏ నిర్ణయం తీసుకున్నాం? జీవగల దేవుడు నాకు కావాలి, అంతే. స్తోత్రం. జీవగల దేవుడు నాకు కావాలి. ఆ నిర్ణయం అబ్రహాం ముందే నిర్ణయం తీసుకున్నాం అనమాట. కానీ ఆస్తిపాస్తుల విషయంలో ప్రియులారా మనం చూసినట్టు అబ్రహాము సెకండ్ అనమాట. కానీ జీవం గల దేవుని విషయంలో ప్రియులారా మనం చూసినట్టు అబ్రహాము ఫస్ట్ అనమాట.
ఫస్ట్ నాకు జీవగల దేవుడు నాకు కావాలి, పరిశుద్ధమైన జీవగల దేవుడు కావాలని ఆమేన్ ఫస్ట్ నిర్ణయం తీసుకున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. వారు ఖచ్చితంగా దీవించబడతాయి, వారు ఖచ్చితంగా దీవించబడతాయి. ఎందుకంటే దేవుడు వారికి అండగా ఉన్నా కాబట్టి, తోడుగా ఉన్నా కాబట్టి. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన మీరు తప్పకుండా ప్రియులారా మీరు దీవెన అనుభవిస్తుంది, దీవెన అనుభవిస్తుంది అనమాట. క్రిస్తువుని కలిగిన మీరు దీవెన అనుభవిస్తుంది. క్రిస్తు ఆశీర్వాద పూర్ణుడు, ఆశీర్వాద పూర్ణ క్రిస్తు మీరు ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఆశీర్వాదం. కాబట్టి క్రిస్తువుని కలిగిన మీరు మాకు ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. మీ ప్రార్థన మాకు ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. మీ వాక్య పరిచర్య మాకు ఎంతో ఆశీర్వాదం. ఈ సువార్త పరిచర్యలు ఎంతో ఆశీర్వాదం, అనేకులకు ఆశీర్వాదం అనమాట. క్రిస్తువుని కలిగిన మీ యొక్క మాటలు కూడా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రిస్తువుని కలిగిన మీరు మాట్లాడుతున్నప్పుడు జీవ మాటలు రిలీజ్ అవుతాయి అనమాట. మరణ మాటలు కాదు, జీవ మాటలు అంటే బ్రతికించే మాటలు రిలీజ్ అవుతాయి. అంటే మీ పాపం దేవుడు క్షమిస్తాడు, అది జీవ మాట అనమాట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. క్రిస్తువుని కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా 2 పేతురు 1 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 2 వాగ్దానాల గురించి రాయబడి ఉంది. 4వ దినం 1 అధ్యాయం 4వ దినంలో మనం చూడవచ్చు. అమూల్యమనగు అత్యధికములున్న వాగ్దానం అంటే గ్రేట్ ప్రోమిస్ అండ్ ప్రీషియస్ ప్రోమిస్. ఇది 2 ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి గ్రేట్ ప్రోమిస్ పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అనుభవించినాక, 2 ప్రీషియస్ ప్రోమిస్ మనం అనుభవించినాక, ఇది 2 మన కొరకు అనమాట. కాబట్టి కొందరు చెప్తారేమో గ్రేట్ ప్రోమిస్ చాలా గొప్పదని, కొందరు చెప్తారేమో ప్రీషియస్ ప్రోమిస్ ఇంకా గొప్పదని. ఇది 2 మనకు అవసరం అనమాట. దేవునికి తెలుసు. అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ప్రియులారా అమూల్యములకు వాగ్దానం, అత్యధికములున్న వాగ్దానం. ఇది 2 మనకు కావాలి. ఇప్పుడు దేని విషయంలో కూడా ప్రియులారా మనం కొట్లాడ అవసరం లేదనమాట, ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. సోతర్ మనకి ఫ్రీ విల్ ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే గ్రేట్ ప్రోమిస్ అది కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభా ఈ ఫలానా వాగ్దానం ప్రకారం నన్ను నా కుటుంబం దీవించుము, నాకు చక్కని సాటిన సహాయ దయము, చక్కని గర్భాల విమోచన శాస్త్ర బహుమానం, చక్కని బహుమానం దయచము. అది గ్రేట్ ప్రోమిస్ కింద వస్తాయి అనమాట. ఆరోగ్య విషయం కొరకు మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఏసే ఉందని గాయబల చేత స్వస్థని ఉంది, అది గ్రేట్ ప్రోమిస్ కింద వస్తాయి అనమాట. తప్పు కాదు. సాతాన్ని వెళ్ళగొట్టడం అది కూడా ప్రియులారా గ్రేట్ ప్రోమిస్ కింద వస్తాయి అనమాట. అది కూడా మనం వాడుకోవచ్చు, రైట్ ఉంది. ఎందుకంటే మనం దేవుని కుమార్తె ఉన్నాం, రైట్ ఉంది. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టవద్దు. కొందరు హీలింగ్ కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తారు, కాబట్టి దాన్ని ప్రియులారా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కొందరు మెరికల్ మినిస్ట్రీ కొరకు మెరికల్ కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తారు. ప్రభావ మెరికల్ చేయాలి, ఈ రోజే మెరికల్ చేయాలి, అద్భుతాలు జరగాలి, మెరికల్ జరగాలి అని ప్రార్థన చేస్తారు. కానీ మనం తప్పు పట్టవద్దు. ఎందుకంటే అది గ్రేట్ ప్రోమిస్ క్రింద అది వస్తుంది. దేవుడు అది చెప్పామన్నమాట. కొందరు ఇది 2 వాడతాయి అనమాట. గ్రేట్ ప్రోమిస్ నాకు కావాలి, ప్రీషియస్ ప్రోమిస్ నాకు కావాలి, అది కూడా తప్పు కాదు. కొందరు చెప్తారేమో నాకు ప్రీషియస్ ప్రోమిస్ అంటే అమూల్యమైన వాగ్దానాలు అదే చాలు అని కొందరు చెప్తారు. అది కూడా మనం తప్పు పెట్టడానికి వీలదు, ఎందుకంటే వారికి ఫ్రీడమ్ ఉంది. కాబట్టి వారి ప్రేమతో వారు. కాబట్టి ఇది 2 అయితే దేవుడు మన ముందు పెట్టాము. కాబట్టి ఇది 2 మనం అనుభవించుకోవడం తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి గ్రేట్ ప్రోమిస్ ఉంది, గ్రేట్ ప్రోమిస్ ఉంది, అలాగే ప్రీషియస్ ప్రోమిస్ ఉంది అనమాట. ఇప్పుడు సంతోషం, దేవా నాకు సంతోషం నింపమంటే గ్రేట్ ప్రోమిస్ కింద వస్తాయి అనమాట. నాకు సమాధానం నింపమంటే అది కూడా గ్రేట్ ప్రోమిస్ కిందే ప్రియులారా మనకు వస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ప్రియులారా మనం ప్రీషియస్ ప్రోమిస్ దానికంటే గొప్ప వాగ్దానం అదే ప్రియులారా మనం చూడవచ్చు. 3వ అధ్యాయము 2 పేతురు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడొచ్చు. ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశములు కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. అది ప్రీషియస్ ప్రోమిస్ అనమాట. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన జెరూసలేం, మహిమా శరీరం. ప్రియులారా మనం చూసినట్లయితే అదంతా కూడా యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన, మొదటి పునరుద్ధరణలో నేను పాల్పొందాలి. ఇలాంటి ఉన్న ప్రియులారా కొందరు దాని కొరకు ప్రార్థన చేస్తారు. పౌలు అలాగే ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను మొదటి పునరుద్ధరణలో నేను పాల్పొందాలి. కాబట్టి అది ప్రియులారా ప్రీషియస్ ప్రోమిస్ కింద వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా ఇది 2 మన కొరకు అనమాట, సంఘం కొరకు అనమాట. స్తోత్రం. కాబట్టి 2 మనం దేవుని చిత్తానుసారంగా దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఈ 2 ప్రోమిస్ వాళ్ళైన ప్రియులారా మనం చూసినట్లయితే మనకు మేలుంది. ఏ మేలు ప్రియులారా మనం చాలా మేలు ఉన్నాయి.
దానిలో ఒక మేలు ప్రియులారు మనం చూసినట్లయితే ఈ వాగ్దానాల గురించి మనం ప్రదేశ పొందిన వారికి ఉండే ప్రియులారు మనం చూసినట్లయితే 5వ దినములో మనం చూడవచ్చు. స్తోత్రం. ఈ వాగ్దానాలు ప్రియులారు మనం ఈ రెవల్యూషన్ మనం పొందాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది ప్రియులారు మనం చూడవచ్చు. 4వ దినం, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకోబడతాయి అనమాట. అంటే లోక ఆశల నుండి బయటపడతాయి అనమాట. లోక ఆశల నుండి బయటపడాలంటే దేవుడు చెప్పిన ప్రీషియస్ ప్రామిస్ గురించిన రెవల్యూషన్ మనం పొందాలి. అబ్రహాంకు దేవుడు అది అనుగ్రహించామన్నమాట. అందుకొరకే దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదుల గల పట్టణం కొరకు అబ్రహాము వేచి ఉన్నట్టు, ఎదురు చూస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు పాత నిబంధన కాలములు కూడా దేవుడు నేర్పించామన్నమాట. ఇప్పుడు నూతన నిబంధన కాలములు కూడా పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దీని వలన ప్రియులారా మనకు వచ్చే బెనిఫిట్ చాలా ఉంది. దానిలో ఒకటి డివైన్ న్యాచురల్ లో మనం ఇంగ్రీస్ అవుతాయి అనమాట. డివైన్ న్యాచురల్ అంటే పాపం చేసుకొని బ్రతకడం ఆగుతాయి అనమాట. పరిశుద్ధంగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకాలి. నూతన ఆకాశం, నూతన భూమి ఉంది. యేసుక్రీస్తు రెండవ రాకడ ఉంది. 1000 ఏళ్ల పరిపాలన ఉంది. యేసుక్రీస్తు నిత్యం పరిశుద్ధ క్రీస్తుతో పరిపాలన చేయాలి. ఆ మెసేజ్ మనం వింటున్నా కొలది, ఆశ మనలో ఎదుగుతున్న కొలది మనల్ని పరిశుద్ధపరుస్తాయి అనమాట. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగాము. వాక్యం ద్వారా, పరిశుద్ధమైన వాక్యం ద్వారా దేవుడు ఉదక స్నానం చేస్తున్నాము. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా దేవుడు మనల్ని ఉదక స్నానం చేస్తున్నాము. దేవుడు మనల్ని శుద్ధి చేస్తున్నాము. దానితో పాటు మనకి ఇంకా ఆశపడతాయి అనమాట. దేవా మీ పరిశుద్ధ నాకు ఎక్కువ కావాలి, నన్ను ఇంకా పరిశుద్ధపరచు, నాకు హృదయం కడుగుము అని ఇంకా మనం ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. యేసు రక్తములు ఎక్కువ ఆధారపడతాయి, వాక్యములు ఎక్కువ ఆధారపడతాయి. ఇప్పుడు ఏమవుతుంది? డివైన్ న్యాచురల్, పరిశుద్ధమైన దేవుని గుణములు ఇంక్రీస్ అవుతాయి అనమాట. డివైన్ న్యాచురల్ ఇంక్రీస్ అవుతాయి. డివైన్ న్యాచురల్ రెండు ప్రియులారా, డివైన్ పవర్ మనకు అవసరం. రెండు మనకు అవసరం అనమాట. డివైన్ న్యాచురల్, డివైన్ పవర్, ఇది రెండు క్రిస్తులో సమృద్ధి ఉంది అనమాట. డివైన్ న్యాచురల్, డివైన్ పవర్ ప్రియులారా క్రిస్తులో సమృద్ధి ఉంది. కాబట్టి రెండిట్లో మనం ఎదగాలి అనమాట. దేవుని చిత్తం అంటే పరిశుద్ధంలో మనం ఎదగాలి, మహిమలో మనం ఎదగాలి, దేవుని పరిశుద్ధాత్మ ఫలములో మనం ఎదగాలి, బలములో ఎదగాలి, దేవుని శక్తిలో మనం ఎదగాలి. శక్తిలో ఎదుగుతున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. శక్తి రిలీజ్ అవుతాయి, మన ద్వారా రిలీజ్ అవుతాయి. ప్రతి ఒక్క దేవుని కుమారుడు ద్వారా దేవుని శక్తి రిలీజ్ అవునాక దేవుని చిత్తం అనమాట. దాన్ని మనం దానికి వ్యతిరేకమైన ప్రార్థనలు మనం చేయవద్దు అనమాట. మాటలు పలకవద్దు. దేవుని శక్తి ప్రతి ఒక్కరి ద్వారా రిలీజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? అందరి ద్వారా మెరకులు, అనుభవాలు, ఆశ్చర్యకారాలు జరుగుతాయి అనమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అది ఈ కాలంలో ఎక్కువ జరుగుతుంది. నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి అనమాట. జరుగుతాయి. యేసుక్రీస్తును నమ్మిన వారి ద్వారా మన జీవజలందరూ ప్రవేశిస్తుంది. శక్తి రిలీజ్ అవుతాయి, పవర్ రిలీజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? అపవాది పారిపోతాయి. నష్టం ఎవరికి? సాతానుకు మాత్రమే, మనుషులకు నష్టం లేదు. అంటే క్రిస్తుల ప్రియులారా మనం ఎదుగుతున్నప్పుడు మనుషులకు, ఏ ఒక్క మనిషికి, భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషికి నష్టం లేదు. కానీ కొందరు తప్పు పెడుతున్నాం, మాకు నష్టం అయిపోతాయి. నష్టం లేదు. మీ యొక్క హాస్పిటల్ ఖర్చు తగ్గిపోతాయి అనమాట. సువార్త పరిచయ, ప్రార్థన పరిచయ, సత్యమైన వాక్య పరిచయ జరుగుతున్న కొలది హాస్పిటల్లో అనవసరంగా డబ్బు ఖర్చులు తగ్గిపోతుంది. అనవసరంగా సమయం వేస్ట్ చేయడం తగ్గిపోతుంది. మేలనమాట. అభివృద్ధిగా ప్రవర్తన వారు పరిశోధనలుగా మార్చబడతాయి. దానివల్ల మేలనమాట. కుటుంబ జీవితంలో కొట్లాడుతున్న వారు, సమాధానం లేని వ్యక్తులకు సమాధానం వస్తాయి అనమాట. ఇప్పుడు క్రిస్తువుని ప్రకటించినప్పుడు సమాధానం ఇంక్రీస్ అవుతుంది. క్రిస్తు ప్రకటించబడుతున్న కొలది మన రాష్ట్రం, దేశంలో ఉన్న సంతోషం ఇంక్రీస్ అవుతుంది. సమాధానం ఇంక్రీస్ అవుతాయి. ఆరోగ్యవంతులుగా బ్రతుకుతాయి. ఇక క్రిస్తు ప్రియులారా మన రాష్ట్రం, దేశంలో అధికంగా ప్రకటించబడుతున్నప్పుడు పరిశుద్ధంగా అందరి బ్రతుకున్న కొలది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరికైనా సరే హాయిగా రోడ్డు మీద తిరిగి వచ్చాయన్నమాట. అంటే సేఫ్టీ వస్తాయి అనమాట. అలా సేఫ్టీ వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు కాపుదల వస్తుంది అనమాట. కాబట్టి క్రిస్తు పరిశుద్ధ క్రిస్తులో మనం ఎదుగుతున్న కొలది, ప్రేమలో మనం ఎదుగుతున్న కొలది పొరుగు వారికి కూడా మేలు అనమాట. పొరుగు వారికి మేలు వస్తుంది. క్రిస్తు మనం ఎదుగుతున్న కొలది పొరుగు వారు, మన దగ్గర ఉన్న వారికి బ్లెస్సింగ్ అనమాట. మీరు క్రిస్తు నీలో నాలో ఎదుగుతున్న కొలది ఏమవుతుంది? పొరుగు వారిను ప్రేమించే వారిగా మీరు మార్చబడతారు. వారు కీడు చేయలేదన్నమాట, మేలు చేసే వారికి. కాబట్టి సువార్త మీరు రక్షణ పొందిన బిడ్డలు క్రిస్తువులు ఎదుగుతున్న కొలది ఏమవుతుంది? మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలకు, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు అవుతాయి అనమాట. ఒక్కరికైనా కాదు,
ప్రతి ఒక్కరు మేలవుతుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం క్రిస్తువును మరచిపోవద్దు మనం మర్చిపోవద్దు అనమాట. 9 వదనం పేతురు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయము 9 వదనం. ఇవి ఎవరికి లేకపోయిన వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి. కాబట్టి మనం మర్చిపోవద్దు. యేసు క్రీస్తును అనుదినం జ్ఞాపకించారు. ఇప్పుడు ఏమవుతుంది ప్రియులారా మనం చూసినట్లయితే మనం 5వ దినం, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీరు విశ్వాసం నందు సత్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమందు భక్తి యందు సహోదర ప్రేమందు దయను అమర్చు కోనుడి అంటే ఇంగ్లీష్ అవుతాయి అనమాట. చూడండి, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయను. మనం ఫలిస్తాయి అన్నమాట, తప్పకుండా ఫలిస్తాయి. అది మాత్రం కాకుండా ప్రియులారా 11వ వదనంలో ప్రియులారా మనం చూసినట్లయితే అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అంటే తప్పకుండా మన యేసుక్రీస్తు అక్కడ ఎత్తబడతాయి అనమాట. యేసుక్రీస్తును ఎవరైతే ధ్యానించుకొని వాక్యానుసరణ భక్తి కలిగి ఎవరైతే బ్రతుకుతున్నారో, డివైన్ పవర్ డివైన్ న్యాచురల్ ఎదుగుతున్నారో వారు భూమిలో ఉన్నప్పుడు వారి ఆస్తులు కూడా మెరకల్ గా తెరచబడుతుంది. దానితో పాటు యేసుక్రీస్తు 2వ రాకడలో ఎత్తపడదు. భూమిలో బ్రతైనప్పుడు జయం, సంతోషం, సమాధానం, నెమ్మది, కాపుదల, ఆశీర్వాదం అనుభవిస్తుంది. అనేకులకు దేవుని దగ్గరగా బ్రతుకుతాయి. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు 2వ రాకడలో ఎత్తపడి మహిమాశ్చర్యాన్ని పొందే అనుభవం, 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పొందే అనుభవం, అలాగే నూతన జెరూసలేం, నూతన ఆకాశం, నూతన భూమి, నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యంలో నిత్యం ప్రభు వైపు చూసుకొని ప్రభుత్వం కలిసి పరిశుద్ధులతో కలిసి కోట్ల కొలది పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధ దేవదూతలతో కలిసి నిత్యం జీవగలన దేవులతో కలిసి దేవుని స్తుతించుకొని ఆరాధించుకొని నిత్యం పరలోకములో నిత్య రాజ్యములో ఉండే అనుభవం అన్నమాట. దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన ఒక అది నా పట్ల మీ ఇప్పుడు దేవుని సిద్ధం అన్నమాట. ఇప్పుడు చిన్న విషయాలను బట్టి దేశ ప్రియులారా మనం గొడవ చేయవద్దు, ఆర్గ్యుమెంట్స్ చేయవద్దు అనమాట. మనం ప్రజలు కీడు చేయవద్దు. కీడు చేస్తే మనస్తత్వం ఉండే ప్రార్థన చేయలేదు. మేలు చేసే మనసు నాకు దేశమని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. దేవుడు ప్రేమతో కుమరిస్తాడు. కోప బాగా చేతుల నుండి జీవగల దేవుడు విడిపించినాక, కోప స్పిరిట్ నుండి దేవుడు విడిపించినాక, పగ స్పిరిట్ నుండి దేవుడు విడిపించినాక, మదర్ స్పిరిట్ నుండి దేవుడు విడిపించినాక, బై స్పిరిట్ నుండి దేవుడు విడిపించినాక, లోకాశ నుండి జీవగల దేవుడు విడిపించినాక, నేత్రాశ నుండి శరీరాశ నుండి విడిపించినాక దేవుడు విడిపిస్తాడు. పరిశుద్ధ దేవుడు విడిపిస్తాడు అనమాట. ఇప్పుడు మనం విమోచకుడు అనమాట. యేసుక్రీస్తు మన నిత్య విమోచకుడు, నిత్య రక్షకుడు, నిత్యమైన తండ్రి. ఆ దేవుడు నిత్య సమాధానం మనకు అనుగ్రహించినాక, సంతోషం అనుగ్రహించినాక, అది నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని ఖచ్చిత తోటి పేతురు చెప్తున్నాం అనమాట. పేతురుకు ముందే తెలియపరిచాం. ఇంకొకరికి పేతురు రాస్తున్నాం అనమాట. ఆమె 2వ పేతురు 1వ అధ్యాయము 13-14 వదనములో మనం చూడొచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గూడారమును త్వరగా విడిచి పెట్టవలసవచ్చు నని ఎరిగి నేను ఈ గూడారములు ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుడు న్యాయమని ఎంచుకుంటున్నాం. అంటే పేతురు దేవుడు బయలుపరచామన్నమాట. అంటే పేతురు క్రీస్తునందు నిద్రించడం దగ్గరే అయింది. మరణం అని కాదు కానీ నిద్రించడం దగ్గరే అనే విషయం పేతురుకు జీవగల దేవుడు బయలుపరిచామన్నమాట. గూడారం అని రాయబడింది. నా గూడారమును త్వరగా విడిచిపెడతాను. ఇప్పుడు మనం ఈ మట్టి సరే ఒక గూడారం అనమాట, టెంటర్ లాగా అనమాట. కానీ దానిలో స్పిరిట్ ఆత్మగా మనం ఉన్నామన్నమాట. కాబట్టి ఈ గూడారం మనం ఒకరోజు విడిచిపెట్టాలి. స్తోత్రం. కాబట్టి మనం బాధపడవద్దు. అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. స్తోత్రం. అది కూడా క్రీస్తునందున్న వారికి ఒక ఆశీర్వాదం. ఎందుకంటే క్రీస్తు నిలిచిన తర్వాత కూడా మన ఆత్మ మనం జీవగల దేవునితో కొనసాగించబడుతుంది. బ్రతికినప్పుడు అది క్రీస్తు కొరకు మనం బ్రతున్నాము. దేవునితో కలిసి ఇప్పుడు మన ఆత్మ ఉన్నాం. క్రీస్తు నిలిచిన తర్వాత కూడా మన ఆత్మ క్రీస్తుతో ఉన్నాం అనమాట. దానికి ఏం డిఫరెంట్ రావడం లేదు, తేడా రావడం లేదనమాట. ఇప్పుడు క్రీస్తుతో ఇప్పుడు మనం ఐక్యత కలిగి ఉన్నాము. అలా క్రీస్తును నిలిచిన తర్వాత కూడా ఐక్యత కలిగి ఉన్నాం అనమాట. స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకు మనల్ని ఎవరు మరణం కూడా వేరు చేయలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మరణాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణ భయం తొలగిపోయినాక మరణ భయం
సాతాను ఒక తొందరమైన మరణ భయం, ప్రాణ భయం తీసుకొని పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం, దేవుని ప్రజలు ఇబ్బంది పెట్టడం, సాతాను ఒక ట్రిక్కు, తొందరమైన మాట, పనులు చేయడం, ముందుకు వెళ్లకుండా చేయడం. కాబట్టి మరణ భయం, ప్రాణ భయం యేసు సమయంలో దేవుని ప్రేమతో దేవుడు నింపినాక, దేవుడు తొలగిస్తాడు. ప్రాణ భయం నుండి దేవుడు విడిపించినాక, ఇప్పుడు నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చు నేను ఎరిగి, నేను ఈ గుడారములు ఉన్నంతకాలము జ్ఞాపకం చెప్తున్నాను అనమాట. క్రిస్తువుని మాత్రం మర్చిపోదు, క్రిస్తువుని ధ్యానించము, డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ ఎదుగుము, ఇలాంటి విషయాలు చెప్తున్నామన్నమాట. దేవునికి సోపరం. ఇంకా పేతురు చెప్తున్నా, ఇంకా ఒక అడ్వాన్స్, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చెప్తున్నాను అనమాట. 15వ నేను మృతి పొందిన తర్వాత, అంటే నేను కృష్ణుని నిద్రించిన తర్వాత కూడా మీరు నిత్యము ఇది జ్ఞాపకం చేసుకోవాలి. సంగమ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను బ్రతి ఉన్నప్పుడు చెప్పాము, ఒకవేళ నేను లేకపోయినా కూడా మీరు క్రిస్తువుని మాత్రం జ్ఞాపకం చేయాలి. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్తగా చేసుకోవాలని రాయబడి ఉంది. జాగ్రత్త చేసుకోవాలి అంటే ప్రాముఖ్యమైన విషయం అనమాట. అలాగే క్రిస్తువుని జ్ఞాపకం చేయడం అంటే గత కాలంలో దేవుడు చేసిన మేలు మరచిపోవద్దు. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు పాపాలు క్షమించాం, నిత్య జీవనాన్ని అనుగ్రహించాం, రక్షణ అనుగ్రహించాం. కాబట్టి ఏదో కొన్ని లోక సంబంధమైన లేదంటే వేల్డ్ స్టాండర్డ్ ప్రకారమైన కొన్ని ఆశీర్వాదాలు లేదని మనం బాధపడే అవసరం లేదు. శ్రేష్టమైన దేవుడు ఇచ్చేస్తాం, మూలమైన దేవుడు ఇచ్చేస్తాం. కాబట్టి పిల్లరా, ఇప్పుడు చిన్న చిన్న ఆశీర్వాదాలు పొందలేదు కాబట్టి దాని గురించి ఎక్కువ ఎందుకు బాధపడాలి? ఇప్పుడు గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవుడు ఇచ్చేస్తాం కదా, క్రిస్తువుని ఇచ్చేస్తాం కదా, నిత్య దేవుని ఇచ్చాం కదా, గొప్ప రక్షణ ఇచ్చాం కదా, పాపక్షమను అనుగ్రహించాం కదా, క్రిస్తు ద్వారా ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాం కదా, పరిశుద్ధాత్మ ఫలం వరాలు దేవుడు అనుగ్రహించాం కదా, పరిశుద్ధులతో సహవాసం అనుగ్రహించాం కదా, పరిశుద్ధమైన వాక్యాలు దేవుడు అనుగ్రహించాం కదా, సత్యం దేవుడు బయలుపరిచాం కదా. ఎందుకు నువ్వు బాధపడాలి? చిన్న చిన్న ఆశీర్వాదాల గురించి, పెద్ద పెద్ద ఆశీర్వాదాలు మర్చిపోయి చిన్న చిన్న ఆశీర్వాదాల గురించి నేను ఎందుకు బాధపడాలి? మనం ప్రశ్న అడగాలి మనతో. ఎందుకు మనసు, ప్రాణం ఎందుకు బాధపడాలి? ఇప్పుడు ప్రాణం ఆనందించినాక దేవునికి స్తోత్రం. అమూల్యమైన తండ్రిని దేవుడు, అమూల్యమైన క్రిస్తువును, వెలువగలిగిన జీవగలిగిన దేవుడు ఇచ్చామన్నమాట. ఇప్పుడు దేవుని కలిగిన నువ్వు ఇంకా చిన్న చిన్న విషయం కొరకు ఎందుకు బాధపడాలి? దాని వెనుక సాతాను ఒక చేయి ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సత్యం మనం క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. గొప్ప ఆశీర్వాదాలు మీరు పొంది ఉన్నాం, అదే క్రిస్తు అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడును మనం కలిగి ఉన్నాం. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుని మందిరంగా మనం ఉన్నాం. జీవగల దేవుడు మీకు ఉన్నామన్నమాట. అది లేదు అని ఎవరు చెప్తున్నారు? అది సాతాను వయసు అనమాట. సాతాను వయసును మనం రిజెక్ట్ చేయాలి. ఏమీ లేదు అని చెప్తున్న వయసు సాతాన్, అది వయసు మనం రిజెక్ట్ చేయాలి. మనం ఉన్నవారని క్రిస్తువుని కలిగి ఉన్నామంటే క్రిస్తువుకు సంబంధమైనది అంతా కూడా మనకే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తు కాబట్టి చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు చెప్తున్నామన్నమాట. స్తోత్రం. అంటే పెద్ద కుమారుడు ఇందులో ఉన్నాం. పెద్ద కుమారుడు ఇదంతా నీదే తీసుకోండి. అలాగే క్రిస్తువుకు సంబంధమైనదంతా మనదన్నమాట. మనదంతా ఏసేదన్నమాట. రెండు మనం అలాగే క్లారిటీ ఉండాలి. మనం ఏసేకి చెందిన వ్యక్తి ఉండే ఏసే అంతా కూడా మనది అవుతుంది. మనదంతా కూడా ఏసే. అలాగే మనం ఓపెన్ గా ఉండాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. కొద్ది నాది, కొద్ది ఏసేది అని కాదు. మనం అందుకొరకు మన సమర్పణం, ఆత్మ ప్రణాళికలు పూర్తి మనం సమర్పించినప్పుడు యేసుక్రీస్తు ఉన్నదంతా కూడా మనది అవుతుంది అనమాట. కాబట్టి పూర్తిగా సమర్పించుకోవడం వలన మనకు నష్టం కాదు, గొప్ప మేలన్నమాట. కాబట్టి యేసుక్రీస్తుతో నిబంధనలోనికి దేవుడు తీసుకుని వచ్చిన కాబట్టి ఆ నిబంధనలు ఉన్న మనకు మేలన్నమాట. ఒకరోజు మేలు కాదు, నిత్యమైన మేలు అనమాట. 70 సంవత్సరాల ప్లాన్ కాదు, 80 కాదు, 120 కాదు. జీవగల దేవుని నా పట్ల నీ పట్ల ఉన్న ప్రణాళిక ఇటర్నల్ ప్రణాళిక అనమాట. ఇటర్నల్ ప్లాన్ అనమాట. దానికి ఎండ్ లేదనమాట. కాబట్టి అంత గొప్ప ప్లాన్ ఇంకా ఎవరు మనకు అనుగ్రహిస్తాడు? ఎవరు అనుగ్రహించలేదు. ఏ మనుషులు మనకు ప్రొమిస్ చేయలేరు, ఎవరు అనుగ్రహించలేం. ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద ఉన్న ఎవరు మనకు ఎంత గొప్ప ఇటర్నల్ ప్లాన్, ప్రణాళిక ప్రియులారా మనకు వారు ఇవ్వలేదు. ఎందుకంటే వారు కూడా గూడారం, నా గూడారం త్వరగా విడిచిపెట్టదని వారి పరిస్థితులు వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, వారు మనుషులు స్థిరంగా లేదనమాట. 70 కానీ 80 కానీ 120 సంవత్సరాలు బ్రతుకుతారు. వారు నిత్యమైన ప్రణాళిక ఎలా వాగ్దానం చేస్తారు. కాబట్టి జీవగల దేవునికే సాధి, ఉత్తరకు తండ్రికి మాత్రమే సాధి, సమాధి నుండి తెలియచ్చిన క్రిస్తువుకు మాత్రమే సాధి. కాబట్టి ప్రియులారా, మనం
క్రీస్తుతో కనెక్ట్ ఉండే నిత్యమైన బ్లెస్సింగ్స్ మనం పొందుతాయి అన్నమాట. ఇప్పుడు ఎవరితో మనం కలిసి బ్రతకడం మనం నిర్ణయం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎవరితో మనం కలిసి బ్రతకాలి, నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే క్రీస్తు కొరకు బ్రతకదామని నేనైతే నిర్ణయం చేసుకున్నాను. కాబట్టి మనలో చాలా మంది అలాగే నిర్ణయం చేసుకోవడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మంచి నిర్ణయం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతకడం ఆ నిర్ణయం చేసుకున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. అంటే బలవంతం లేదు. కొందరు చెప్తారు బలవంతంగా. కాబట్టి యేసుక్రీస్తు తాకినట్లయితే దేవుని ప్రేమ రుచి చూసి ఉండే వారే ఆటోమేటిక్ కదలుతాయి అనమాట. స్తోత్రం. అలాగే సౌలును పొడుగా దేవుడు మార్చారు. ఒకప్పుడు సౌలు క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి, కానీ యేసుక్రీస్తు తాకిన ఆ రోజే తన మనస్సందు కూడా మార్చబడామన్నమాట. తన మంచి నిర్ణయం తీసుకున్నాం అనమాట. ఇంకా నేను బ్రతకలైతే క్రీస్తు కొరకు, చావు అయితే అంటే క్రీస్తుని నిద్రించడం కూడా నాకు మేలు. ఈ సత్యం నేర్చుకున్నాం అనమాట. కాబట్టి ఈ సత్యం మనం పరిశుద్ధాత్మ దేవుడు కృపవలైన మనం కూడా అగ్రేపు దేవుడు అదే అనుగ్రహించినాక బ్రతకైనా క్రీస్తు కొరకు, క్రీస్తు నిద్రించిన కూడా మేలు. కాబట్టి మేలు, కొందరు మేలు ప్రియుల. కాబట్టి క్రీస్తునందు మనం చూడవచ్చు, కొందరు హతసాక్షి మార్చబడిన వారు మనం చూడవచ్చు, వారికి మేలు జరిగినట్టు వారు ఆత్మ జీవగల దేవునితో ఉన్నామన్నమాట. స్తోత్రం. వారు ఆత్మ దేవునితో కలిసి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా క్రీస్తునందు జీవగల దేవుని కొరకు బ్రతికిన వారు అందరూ, క్రీస్తునందు హతసాక్షిగా మార్చబడిన వారు, క్రీస్తు నిద్రించిన వారు అందరూ ప్రియుల, వారిని కూడా మన యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత ప్రియులారు మనం చూడవచ్చు, వారిని చూడవచ్చు అనమాట. వారు కూడా వస్తారు. ఒరే పిల్ల ఒక పెళ్లి విందులో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు పరిశుద్ధులు వస్తారు. దేవుని బిడ్డలు వస్తారు ప్రియులు వస్తారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం, యేసు రక్తంలో ఆధారపడి, యేసు నామములో ఆధారపడి నమ్మకంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అందుకొరకే పేతురు పరిశుద్ధాత్మ వల్ల చెప్తున్నామన్నమాట, నా గుడారం విడిచిపెట్టాల్సిన సమయం దగ్గర వచ్చింది, కానీ మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మీరు ఒకవేళ నేను మరణించినా కానీ, నన్ను మర్చిపోయినా పర్లేదు, కానీ క్రీస్తుని మాత్రం మర్చిపోవద్దని చెప్తున్నాం. అంటే క్రీస్తును ధ్యానించుకొని బ్రతుకున్న వారికి నిత్యమైన బ్లెస్సింగ్, బెనిఫిట్ అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం క్రీస్తును ధ్యానించుకొని బ్రతుకుదాం. కాబట్టి గ్రేట్ ప్రామిస్ అలాగే ప్రీషియస్ ప్రామిస్ దేవుడు అనుగ్రహించును. ఇప్పుడు ఇది రెండు మన జీవితంలో దేవుడు నెరవేర్చినాక, కాబట్టి హల్లెలూయా, రెండు యువకుల దేవుడు నెరవేర్చినాక, కాబట్టి దేవుడు తప్పకుండా పిడిచిన దేవుడు, నమ్మదైన దేవుడు, ప్రతి ఆశీర్వాదాలు దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఎస్ చెప్పాలి, నో చెప్పవద్దు అనమాట. మనం ఎస్ చెప్పాలి, నో చెప్పి ఉంటే జీవగల దేవుడు గ్రేట్ ప్రామిస్ అలాగే ప్రీషియస్ ప్రామిస్ అనే అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. నమ్మదైన దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. రాష్ట్రం, దేశంలో, మన జీవితంలో మాత్రం కాకుండా ప్రతి ఒక్క జీవితంలో ఈ గ్రేట్ ప్రామిస్ అండ్ మూల్యమైన అంటే ప్రీషియస్ ప్రామిస్ జీవగల దేవుడు నెరవేర్చినట్టు పిల్లల మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు అనుగ్రహిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి దేవా మేము సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీ గొప్ప వాగ్దానాన్ని బట్టి సుధిస్తున్నాం తండ్రి. దేవా మేము గ్రేట్ ప్రామిస్ బట్టి దేవా మేము సుధిస్తున్నాం. ప్రీషియస్ ప్రామిస్ బట్టి దేవా మేము సుధిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మీ ప్రియ కుమారుని మాకు ఇచ్చినటువంటి వందనాలు. కుమారునితో పాటు ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు అనుగ్రహించడం వందనాలు. పాపాలు దేవా మీ రక్తం ద్వారా క్షమించి, రక్తం ద్వారా కడిగి మమ్మల్ని దేవా నీతి మందులే పరిశుద్ధులుగా మార్చినటువంటి వందనాలు. మేమందరం పరిశుద్ధులు సహాయం చేయబోతండి. డివైన్ న్యాచురల్ కృప తండ్రి దయచేయబోతండి. డివైన్ పవర్లు ఇంకా లోతైన అనుభవంలోనికి మమ్మల్ని తండ్రి నడిపించమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ వరాలతో అది కొమ్మిరించుకుంటండి. తండ్రి ఇంత గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవా మాకు క్రీస్తు అనుగ్రహించాడు. దేవా మేము సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ గా మమ్మల్ని మార్చిన సుధిస్తున్నాం తండ్రి. గోడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గా మమ్మల్ని మార్చిన మా దేవా మీకు ఆరాధన తండ్రి, వందనాలు తండ్రి. మా పట్ల ప్రభువా మీరు నిత్య ప్రణాళిక కలిగి ఉన్నట్టు సుధిస్తున్నాం. దేవా ప్రణాళిక మా అందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కొన్ని నిత్య నిబంధనలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినట్టు వందనాలు. దేవా మీకు ఆరాధన, మా ఆత్మ యేసుని ఒకటే అని రిలేషన్ తండ్రి మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. నేను యేసుక్రీస్తు ఒకటే అని, మేము యేసుక్రీస్తు ఒకటే అని రిలేషన్ తో ప్రతి ఒక్కరు కుమ్మరించుకో తండ్రి. ఇలాగ దుఃఖం, నిరాశ, బాధలు లేవైపోయినాక, సాతాన అబద్ధాలు యేసులో ఆమె తొలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఆత్మ బలపరచు, ప్రాణాన్ని తాకుముందండి, శరీరాన్ని తాకుముతండి. మంచి ఆరోగ్యం దేవాత ముదరిగాయసుతో ప్రతి ఒక్కరు తృప్తిపరచుకున్నది. ఓ అధికారులు లయమైపోయినాక పరిశుద్ధాత్మ బలమైన కార్యం అండి మా రాష్ట్రం, ఆ దేశంలో, మా ప్రజల్లో జరిగినా కానీ
మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భూమి అంతా కూడా తండ్రి మీ మహిమతో నింపబడినాకని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరి కళలు దేవా తెరవతండి, అందరూ దేవా దేవుని పొందుకొని రక్షణ పొందుకొని మేము జీవగలిగిన దేవుడిను నిత్యం ఆరాధించే కృప తండ్రి మాకు ప్రతి ఒక్కరు యేసయ్య మీరు దయచేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. శిలువమరణం ద్వారా సాతాను పూర్తి మీరు ఓడించినట్టు ఉందన్నారు. శిలువమరణం ద్వారా గొప్ప జయం మాకు అనుగ్రహించడం దేవా సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. పాంపులను తేళ్లను శత్రుబలం అందరి మీద త్రొక్కడానికి అధికారం అనుగ్రహించిన దేవునికి వందనాలు. ఏ దయ్యాలు ఏ సాతాను హాని చేయలేదని వాగ్దానం చేసినట్టు సుధిస్తున్నాం తండ్రి. ప్రదాక ప్రభావ మీరు కాపాడినట్టు వందనాలు తండ్రి. యేసయ్య మీ రక్తం ద్వారా నామం ద్వారా పరిశుద్ధ ఆమేన్ దేవా మీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన దూదల ద్వారా ప్రభావ మమ్మల్ని కాపాడుతున్నట్టు సుధిస్తున్నాం. కూడా తండ్రి కాపాడమని ప్రార్థనిస్తున్నాం. ప్రభావం ముందుకు నడిపించము తండ్రి. అలాగే సంఘానికి దేవా మీ బిడ్డలకు ఆమెను సహాయం చేస్తున్న మేలు చేస్తున్న వారిని బట్టి స్తోత్రం. వారిని అదేగా ప్రభావ మీరు దీవించబోతున్నట్టు సుధిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. మీ రక్తంగా అభిస్తున్నాం. మహిమగనగా మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసు క్రీస్తు రెండవ రాకడ దాకా ఉండినాక.